గల్ఫ్ కార్మికులకు న్యాయపరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే గల్ఫ్ కార్మికుల కోసం ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేశామన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక ప్రభుత్వం తరపున మిమ్మల్ని ఆహ్వానించి పాలసీ డాక్యుమెంట్ పై అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏజెంట్ల చేతుల్లో గల్ఫ్ కార్మికులు మోసపోకుండా చర్యలు తీసుకోబోతున్నామన్నారు రేవంత్. గల్ఫ్ వెళ్లే వారికి ఒక వారం రోజుల పాటు శిక్షణ అందించాలని తమ సర్కార్ భావిస్తున్నట్టుగా, రైతు బీమాలాగే గల్ఫ్ కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ దేశమైనా సరే నెగోషియేట్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మీ తరఫున మీరు మాట్లాడాలంటే మీకు సమస్య అవుద్ది, మీరు మాట్లాడినా వినేటోళ్ళు ఉండరు. కానీ అదే ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఆ దేశంతోని లేకపోతే ఆ ఎంబసీతోని లేకపోతే ఆ సంస్థతోని మాట్లాడడానికి దిగితే సగం సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతాయి. అట్లాంటి వ్యవస్థను కూడా పకడ్బందీగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. తప్పకుండా సెప్టెంబర్ 17 లోపల ఈ వ్యవస్థనంతా పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మాట ఇస్తున్నాను.